డాక్టర్ గారు 6 నెలల క్రితం నాకు హిస్టెక్టమీ ఆపరేషన్ అయింది. ఆపరేషన్ సమయంలో రక్తం అవసరం కాగా మా అబ్బాయి రక్తం అన్ని టెస్టులు చేయించి నాకు ఎక్కించారు. ఇటీవల తరచూ జ్వరం వస్తోంది. టెస్ట్ చేస్తే నాకు హెచ్ఐవి సోకినట్లు తేలింది. మా వారికి లేదు. నాకు అక్రమ సంబంధాలేమీ లేవు. డాక్టర్ సలహాతో మా వాడికి ఇప్పుడు రక్త పరీక్ష చేయించగా హెచ్ఐవి పాజిటివ్ వచ్చింది. డాక్టర్ గారు మా వాడి రక్తం ఎక్కించుకోవడం వల్లే నాకు హెచ్ఐవి సోకిందని చెబుతున్నారు. నేను రక్తం ఎక్కించుకున్నప్పుడు మా వాడికి చేసిన పరీక్షల్లో హెచ్ఐవి లేదని వచ్చింది కదా, మరి నాకు వాడి నుండి ఎలా సంక్రమించినట్లు? సలహా చెప్పండి అంటున్నారు. అబ్బాయి ఉన్నాడు కదా, అబ్బాయి రక్తదానం చేసినప్పుడు అతను విండో పీరియడ్ లో ఉన్నాడు. మామూలు ఎలిజా టెస్ట్ లో కానీ ట్రైడార్ టెస్ట్ లో కానీ హెచ్ఐవి శరీరంలో ప్రవేశించిన తర్వాత 3 నెలల వరకు వచ్చినట్టు తేలదు. దీన్ని విండో పీరియడ్ అంటాం. అతను రక్తదానం చేసేటానికి ఒక 4 రోజుల ముందో 15 రోజుల ముందో ఆ జబ్బు వాళ్ళతో కలిశాడు. జబ్బు ప్రవేశించింది అతను. మామూలు టెస్టులో లేని మాత్రం అలాంటి పీరియడ్లో అతను రక్తం ఎక్కించారు. కానీ వైరస్ మాత్రం బ్లడ్ లో ఉన్నాయి. అందుకే వాడికి వచ్చేసింది. ఆ రక్తదానం చేశాడు కదా, మరి ఆ రక్తంలో వచ్చింది. ఇప్పుడు పరీక్ష అతనికి ఉంది అంటే అర్థం ఏంటంటే అతను విండో పీరియడ్ లో రక్తదానం. అందుకనే ఏ వ్యక్తి అయినా రక్తదానం చేసేట్లయితే ఆ రక్తదానం చేయడానికి ముందు ఒక 3 నెలల్లో 4 నెలల ముందు అపరిచిత వ్యక్తులతో లైంగిక సంబంధం పెట్టుకున్నట్లయితే రక్తదానం చేయకూడదు. రక్తదాత అంటే ప్రాణదాత. మరి అలా నువ్వు విండో పీరియడ్ ఉంటావు. విండో పీరియడ్ లో తిరిగి మరి మారుగా పీసీఆర్ టెస్ట్ లో తెలుస్తుంది, దేంట్లో తెలియదు. అంచేత ఆ అబ్బాయికి తప్పకుండా ఉంది. ఇప్పుడు ఆల్రెడీ తేలిందిగా ఉందని తెలియదు కదా. అంచేత అతని వల్ల ఈమెకు వచ్చింది. అది ఎవరైనా రక్తదానం చేసేవాళ్ళు రక్తదానం చేసే ముందు ఒక 2-3 నెలల ముందు అపరిచితుల లైంగిక పాల్గొంటే మాత్రం నాకు ఉండొచ్చండి రక్తదానం చేయకూడదు. అది రూల్. ఆ రకంగా చేసుకుంటే అప్పుడు ఎవరికి ఈ రకంగా హారం జరగదు.